రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొన్న కురిసిన వర్షానికి నిన్న కురిసిన వర్షానికి నగరం అంతా కూడా ఎట్లా అస్తవ్యస్తంగా మారిందో మనం అందరం కూడా చూసాము. నిన్న రాజ్ భవన్ రోడ్ కావచ్చు, లేదంటే హైటెక్ సిటీ కావచ్చు, మొత్తం అంతా కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. పేదల ఇళ్ల మీదకు శరవేగంగా దూసుకువచ్చిన హైడ్రా కావచ్చు, హైడ్రా అధికారులు, బుల్డోజర్స్ కావచ్చు, ఇవాళ నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా అవుతుంటే హైడ్రా ఎక్కడున్నట్టు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా గత 2-3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత పరిస్థితులు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గత 22 నెలల నుంచి కూడా హైదరాబాద్ ను సుందరంగా తీర్చిదిద్దుతాం, ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా పనిచేస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఈ యాక్షన్ ప్లాన్ లో ముందస్తు చర్యలు తీసుకోవడంలో కూడా ఘోరంగా విఫలమైంది. అటు హైడ్రా కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు వాటర్ బోర్డు కావచ్చు, ఎక్కడ కూడా కనీసం ముందస్తు చర్యలు చేపట్టకుండా గతంలో ఏప్రిల్ మేలలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన చేయకుండా వర్షాకాలం ప్రారంభమైన సగం రోజుల్లో పూర్తిగా ఈ పనులన్నీ చేపట్టడం మూలంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలవటం కావచ్చు, నదులకు తలపిస్తున్నటువంటి రహదారులు, అంతేకాకుండా చెరువులు తలపిస్తున్నటువంటి కాలనీలు, ఇటు రోడ్డు పైకి వస్తే ఉంటామా చేస్తామా తెలియనటువంటి పరిస్థితులు ఇటు వాహనదారులకు ఉంటే అసలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే పరిస్థితి కనిపించింది. 2-3 రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షానికి ఎక్కడికక్కడ నీళ్లు కూడా నిలవటంతో, ఇండ్లలోకి నీళ్లు చేరటంతో రాత్రంతా కూడా నగరవాసులు జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డు మీదకి వస్తే పూర్తి స్థాయిలో దాదాపు 2-3 గంటల పాటు ట్రాఫిక్ లోనే చిక్కుకొని ఇంటికి వెళ్తామా లేదా అనే ఆందోళనలో కూడా ఇటు వాహనదారులు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, రోడ్లపైన నాలాలు మ్యాన్హోల్లు కూడా పొంగుతున్నటువంటి నేపథ్యంలో నడుంలోతు నీళ్లలో నానా యాతన పడుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. హైడ్రా కనీసం ముందస్తు చర్యలు కూడా ఎక్కడ కూడా తీసుకోలేదు. వర్షం పడ్డటువంటి తర్వాత వర్షం నీళ్లు తగ్గినటువంటి ప్రాంతాల్లోకి వెళ్లి హడావిడి చేసినటువంటి హైడ్రా ముందస్తు చర్యలు కూడా ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. ఇది మా పరిధిలోకి రాదంటూ కూడా అటు జిహెచ్ఎంసీ హైడ్రా ఆడుతున్నటువంటి నాటకానికి ఎక్కడికక్కడ ఇబ్బందులు నగరవాసులు పడుతున్నటువంటి పరిస్థితి. గత 22 నెలల నుంచి పేదల ఇండ్లు కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి హైడ్రా ఆ ఇండ్లు కూల్చడంలో సక్సెస్ అయింది తప్ప హైదరాబాద్ ను కాపాడడంలో ఇటు వరదలను, వర్షాలను, ముప్పు ప్రాంతాలు ఏవైతేనో వాటిని పరిరక్షించడంలో కూడా ఎక్కడ కూడా వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. అటు బతుకమ్మ కుంటను పూర్తిగా పైప్ లైన్ కూడా తొలగించి, ఆ పైప్ లైన్లను తొలగించి అక్కడ బతుకమ్మ కుంటను బతికించామంటూ కూడా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి హైడ్రా పరిస్థితులు కూడా ఇటీవల కాలంలో చూసాము. మరికొన్ని రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు అటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించట్లేదు. సింధురా, రైట్, థ్యాంక్ యూ కిరణ్. భాగ్యనగర వాసులకైతే మొత్తానికి ఇంట్లో ఉన్న రోడ్డు మీద ఉన్నా కూడా భయం అయితే వెంటాడుతుంది. బస్తీలను వరద ముంచెత్తుతుంటే కాలనీలు రోజుల తరబడి ముంపులోనే ఉన్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తమైన, రోడ్లు దుర్భరంగా మారినా కూడా ప్రజల ప్రాణాలు పోతున్నా రేవంత్ సర్కార్కు పట్టకపోవటం దుర్మార్గమని నగరవాసులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.